తెలంగాణలో పవర్ పర్చేస్ అగ్రిమెంట్ పంచాయతీ హీటెక్కిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ వేయడంతో రాజకీయ వేడి రాజుకుంటోంది. తాజాగా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని కూడా విచారణ కమిషన్ సమాచారం కోరడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టే ప్లాన్ చేస్తోంది గులాబీ పార్టీ. గత సర్కార్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లపై రాజకీయ రచ్చ. బీఆర్ఎస్ హయాంలో అక్రమాలంటూ ఆరోపణలు. అందరినీ సమాచారం కోరుతున్న విచారణ కమిషన్. బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ విచారణ కొనసాగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ సహా ఈ వ్యవహారంలో కీలక బాధ్యతలు నిర్వహించిన అధికారులకు కమిషన్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచింది. కొంతమంది అధికారులు కమిషన్ ముందు తమ విచారణ ఇచ్చారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కమిషన్ ఆహ్వానించిన కమిషన్ తీరును తప్పుపడుతూ విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అన్ని అంశాలను వివరిస్తూ జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు సుదీర్ఘ లేఖ రాశారు గులాబీ బాస్. ఇప్పుడు లేటెస్ట్ గా మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డిని సమాచారం కోరింది విచారణ కమిషన్. కమిషన్ ముందు అభిప్రాయాన్ని చెప్పడంతో పాటు విచారణలో భాగంగా ఇతరుల అభిప్రాయాలపై క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవచ్చని అవకాశమిచ్చింది కమిషన్. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేలా బీఆర్ఎస్ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. కమిషన్ ఇచ్చిన సమాచారంతో పాటు తన దగ్గర ఉన్న వివరాలను కమిషన్ ముందు ఉంచాలని జగదీష్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు కమిషన్ కు సమాచారం ఇచ్చిన వారిని క్రాస్ ఎగ్జామిన్ చేసుకోవచ్చని అనుమతి ఇవ్వడంతో మాజీ మంత్రి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పార్టీ అధినేత కేసీఆర్ తో చర్చించి కమిషన్ ముందు ఎలాంటి వాదనలు వినిపించాలన్న దానిపై ఓ నిర్ణయానికి రానున్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందాల్లో అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు జగదీష్ రెడ్డి. కమిషన్ సమగ్ర విచారణ జరపాలంటే ఈ వ్యవహారంలో ఉన్న అందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. ఒప్పందాలు చేసుకున్న ఛత్తీస్గఢ్ విద్యాశాఖ ఉన్నతాధికారులు, అప్పటి ఆ రాష్ట్ర సీఎం రమణ్ సింగ్ ను కూడా విచారిస్తే అన్ని వివరాలు తెలుసుకునే అవకాశం ఉంటుందంటున్నారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ఎన్నో అనుమతులు ఇచ్చిందని, సంబంధిత మంత్రులు, ఆ శాఖ ఉన్నతాధికారులను కమిషన్ విచారించాలని డిమాండ్ చేశారు. వీటికి అనుమతులు ఇచ్చిన కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వ రంగ శాఖలు ఎవరెవరు ఉన్నారో ఇలా అనుమతులు ఇచ్చిన వాళ్ళు, మరి వాళ్ళందరూ కూడా పిలవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎన్జీటీ కూడా స్టేలు ఇచ్చింది. మరి ఎన్జీటీని కూడా విచారించే పరిధి ఉందా మీకు? ఎన్జీటీని కూడా ఏమైనా పిలుస్తారా? వారికి కూడా నోటీసులు ఇస్తారా? ఆ రోజు ముఖ్యమంత్రిగా, తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయమని దాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకునేటప్పుడు ఆ ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ గారితో చేసుకున్నారు. కాబట్టి ఇద్దరు భాగస్వాములు కాబట్టి ఏ పద్ధతుల్లో అయితే కేసీఆర్ గారిని పిలిచారో అదే పద్ధతుల్లో రమణ్ సింగ్ గారిని కూడా పిలవాల్సిన అవసరం ఉంది. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను తప్పుపట్టిన బీఆర్ఎస్ ఈ వ్యవహారంలోకి ఢిల్లీ పెద్దలను లాగే ప్రయత్నం మొదలు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది.